లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం కలియుగంలో శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చే 10వ అవతారమే కల్కి. ఈ పాయింట్నే తీసుకుని నాగశ్విన్ సైన్స్ ఫిక్షన్ జోడించి సినిమాటిక్గా కల్కి 2898 ఏడీని తీర్చిదిద్దాడు. ఉద్దండులైన నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణే, రాజేంద్ర ప్రసాద్లతో బాలీవుడ్, హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో నా భూతో నా భవిష్యత్ అన్న చందాన ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వటానికి సిద్ధమైంది. అసలు ఈ కల్కి పూర్వపరాలు పరిశీలిద్దాం. వ్యాస మహర్షి అందించిన పురాణ సమాచారం ప్రకారం వేదాలను అనుసరించి యుగాలు 4. అందులో మొదటిది సత్యయుగం. దీనిని కృతాయుగం అని కూడా అంటారు. ఈ యుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచింది. రెండవది త్రేతాయుగం. ఇందులో భగవంతుడు శ్రీరామచంద్రుడిగా అవతరించి ధర్మ సంస్థాపన చేశాడు. ఇక్కడ ధర్మం 3 పాదాలపై నడిచింది. మూడోది ద్వాపర యుగం. భగవంతుడు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. ఇక్కడ ధర్మం 2 పాదాలపై నడిచింది. ఇక నాలుగోది కలియుగం. ఇది మొత్తం 4,32,000 సంవత్సరాలు. సూర్య సిద్ధాంతం ప్రకారం కలియుగం 3102 BC ఫిబ్రవరి 18 అర్ధరాత్రి ప్రారంభమైంది. ప్రతి యుగంలోనూ 4 పాదాలుంటాయి. ప్రస్తుతం మనం ప్రథమ పాదంలో ఉన్నాం. కలియుగం చివరి పాదంలో భగవంతుడు కల్కి రూపంలో అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి తిరిగి సత్యయుగం స్థాపిస్తారని గ్రంథాల్లో వ్యాస మహర్షి చెప్పారు. కల్కి అవతారానికి ముందు ఏమి జరుగుతుందంటే యజ్ఞ యాగాదులు ఉండవు. గోవధ పెరిగిపోతుంది. మాంసాహారం నిత్యకృత్యమైపోతుంది. వివాహ వ్యవస్థ నెమ్మదిగా కూలిపోతుంది. తల్లిదండ్రులపై గౌరవం పోతుంది. వారిని పిల్లలు పట్టించుకోరు. భర్తను భార్య గౌరవించదు. భార్యను భర్త ప్రేమించరు. పురుషుల ఆయుర్దాయం 18 సంవత్సరాలకే పడిపోతుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలతో మనుషులు జీవిస్తుంటారు. తాగే నేల నుంచి పసిపిల్లలు తినే ఆహారం వరకు ప్రతిదీ కలుషితమవుతుంది. అన్నీ అమ్మకానికి పెడతారు. ధర్మశాస్త్రాలను ఆచారాలను వదిలేస్తారు. పాలకులు నిర్భయంగా దోచుకుంటారు. ప్రకృతి వైపరీత్యాలు విపరీతమవుతాయి. ప్రజలు భయాందోళనలతో జీవనం సాగిస్తుంటారు. శారీరక సుఖాలకు అలవాటు పడతారు. కలియుగం చివరి పాదంలో ధర్మం పూర్తిగా గాడి తప్పిన సమయంలో శంబల అనే గ్రామంలో విష్ణుయసుడు అనే బ్రాహ్మణ కుటుంబంలో కల్కి జన్మిస్తాడు. ఆయన అవతారానికి గుర్తుగా విపరీత వ్యాధులు పెరిగిపోయి పాపులందరూ రక్తం కారుతూ పురుగుల్లా రాలిపోతారు. ప్రజలను హింసించే ప్రభువులు, పాలకులను అంతం చేయడానికి శ్వేతస్వాన్ని ఎక్కి కాషాయ పతాకం ధరించి కల్కి దుష్ట శిక్షణ చేపట్టి ధర్మ సంస్థాపన చేసి అవతారం చాలిస్తాడని వ్యాస మహర్షి సవివరంగా వివరించారు. ఇప్పుడు ఆ కల్కికి ఈ కల్కికి లింక్ ఎలా పెట్టాడు, నాగశ్విన్ ఏ మాయ చేశాడు అనేది ఈ నెల 27న తెరపై చూడాల్సిందే.